హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ గౌతమి బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండానే మనకు రెవెన్యూ అనేది ఎంత జనరేట్ అవుతుంది చెక్ చేసుకోవడం ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే న్యూ యూట్యూబర్స్కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. సో దాన్ని చూసి డిసప్పాయింట్మెంట్ అలాంటివి ఏమీ లేకుండా ఈ రెవెన్యూ చూసుకున్నట్లయితే మన గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మోటివేట్ అవుతూ మంచిగా వీడియోస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నా ఛానల్ కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది క్రియేట్ చేసి. ఇప్పుడు నా ఛానల్ రెవెన్యూ ఎంత ఉంది అనేది నేను చెక్ చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ మై వీడియో. ఇప్పుడైతే వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం. ఇక్కడ నేను ప్లే స్టోర్ యాప్ని సెర్చ్ చేస్తున్నాను. వన్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ ప్రాసెస్ కోసం వై టూల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వన్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత వై టూల్ అని సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఈ యాప్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. అక్కడ మన యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అనేది కానీ వీడియో యూఆర్ఎల్ అని కానీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కింద యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మన వ్యూ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మన ఛానల్ కనిపిస్తుంది కదా, అక్కడ మేనేజ్ వీడియోస్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఛానల్ యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. అది కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వెంటనే గో అనేది క్లిక్ చేస్తున్నా. ఇలా మన ఛానల్ యూఆర్ఎల్ ఇవ్వగానే మనకి ఇలా అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూసారా, నా ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్, వ్యూస్, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. అక్కడ చూసినట్లయితే రెవెన్యూ కూడా ఉంది, టోటల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. మన వీడియో డీటెయిల్స్ చూడాలంటే మనం ఆ వీడియోని క్లిక్ చేసిన వెంటనే అక్కడ అన్నీ కనిపిస్తాయి. మనం ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నా ఛానల్ రెవెన్యూ చూసినట్లయితే $207 అని ఉంది. సో నాకు ఈ 2 monthsలో $207 అనేది జనరేట్ అయింది. అది ఇండియన్ రూపీస్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ చూస్తున్నాను. $207 ఇన్ ఇండియన్ రూపీస్ అని ట్రై చేస్తే మనకు అది ఎంత అమౌంట్ అని ఇండియన్ రూపీస్లో వస్తుంది. సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. చూసారా, $207 అంటే 18,087 రూపీస్ అనేది నాకు ఇప్పటి వరకు నా వీడియోస్కి వచ్చి. ఇలా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.